బీసీలంతా ఏకమై పోరాడాలి కులగణన తప్పుల తడక లెక్కల్లో తేడాలు బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీలంతా ఏకమై పోరాడాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కులగణన సర్వే చేసినప్పుడు బీసీలు 52% ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కులగణన సర్వే చేస్తే 46% మందే ఉన్నట్టు వచ్చిందన్నారు. 6% తేడా ఎట్లా వచ్చింది, ఓబీసీల జనాభా ఎట్లా పెరిగింది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓబీసీల జనాభా తక్కువని అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రజలను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. వీళ్ళంతా బీసీ నేతలు, మొన్నటిదాకా బీసీ నేతలు ఇంతింత మేమే బీసీ నేతలమని మాట్లాడిండ్రు కదా కొంతమంది. ఏరా మరి ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఎంత చిత్తశుద్ధితోటి ఎంత నిబద్ధతతోటి బీసీలందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది కవిత గారు. బీసీల వాటాకు సంబంధించి, బీసీల లెక్కలకు సంబంధించి కవిత గారికి ఎంత నిబద్ధత ఉంటే అన్ని జిల్లాలు తిరుగుతున్నది. వరంగల్ జిల్లాకు పోయింది, జగిత్యాలకు పోయింది, కరీంనగర్కు పోయింది, నిజామాబాద్కు పోయింది, ఇప్పుడు నాగర్ కర్నూలుకు వచ్చి మీటింగ్ పెట్టింది. బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల, బీసీల వాటా పట్ల అలుపెరగని ఉద్యమమే చేస్తున్నది. బీజేపీ ఇంత మాట్లాడుతుంది కదా, హిందువులమంతా ఒక్కటే అని మాట్లాడుతుంది కదా బీజేపీ. మరి హిందువులలో అత్యధికంగా హిందువులు ఎవరు? బీసీలే. 100 కోట్ల మంది హిందువులు ఉంటే 50 కోట్ల మంది బీసీలు ఉన్నట్టే కదా. మరి 50 కోట్ల మంది ఉన్న బీసీలకు బీజేపీ ఏం చేసింది, అది ఆలోచించాలి కదా బీసీలు. ఇట్లా మాట్లాడుతున్నారా బీజేపీ నుండి ఎవరన్నా? 52% ఉండే బీసీలు తెలంగాణలో మరి 46% ఎట్లొచ్చిందని ఏ బీజేపీ లీడర్ అన్నా నిలదీసిండా? 56% ఉన్న బీసీలు 46% తగ్గిందని పర్ఫెక్ట్ లెక్కలతోటి ఏ కాంగ్రెస్ లీడర్ అన్న మాట్లాడిండా? కాంగ్రెస్లో ఉన్న బీసీ కాంగ్రెస్ లీడర్. కాబట్టి కవిత అయితే స్పష్టమైన ఫైటింగ్ చేస్తుంది బీసీల పట్ల, స్పష్టమైన ఫైటింగ్ ఉన్నది. లెక్కలతోటి సహా ప్రతి డిస్టిక్లో బీసీలను మోటివేట్ చేయడంతో పాటు ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి కవిత గారు తన వంతు ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కు బీసీలను ఆకర్షించేలా చేయడం, ఆ బీసీల వాటా కోసం కొట్లాడడం, ఆ బీసీల సీట్లు పెంచడం, ఈ 3 విషయంలో కవిత నిబద్ధతతోటి నిజాయితీతోటే కొట్లాడినట్టయితే మనకు కనబడుతున్నది.